I'm more curious about this YouTube channel. అసలు ఏంది యూట్యూబ్ హరాస్మెంట్? జనాలకి ముగ్గురు అక్కా చెల్లెలు కూర్చుంటారు, ఫుల్ టు ఫన్ కంటెంట్ ఉంటుంది. యూట్యూబ్ గురించి ఏంటి అని అడిగితే చెప్తాం కానీ హరాస్మెంట్ అంటారేంటి? అంటే టూ మచ్. నాట్ హరాస్మెంట్. నేను కంటిన్యూస్ గా కూర్చొని 4 వీడియోలు చూస్తే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. తిన్నాం పడుకున్నాం, మా ఫ్రిడ్జ్ చూడండి, మా ఇల్లు చూడండి, అలా చేయము. వీడియో చూసిన 5 నిమిషాలు కూడా నవ్వుకోవాలి జనాలు, ఎంజాయ్ చేయాలి. అసలు మీరు ఎందుకు వెయిట్ పెరిగారు ఫస్ట్? నాకు ఈ వెయిట్ గెయిన్ కామన్ గా పిల్లలు పుడితే వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ మధ్యలో నాకు ఒక సర్జరీ అయింది, దానివల్ల కొంచెం గెయిన్ అయ్యాను. ఇండస్ట్రీలో ఉంటే ఖచ్చితంగా ఫిట్ ఉండాలి, అపియరెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇండస్ట్రీలో బిగినింగ్ లో వచ్చినప్పుడు చాలా తిన్నా. ఐ వాస్ లైక్ 50 kgs. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మీరు వేస్తున్న కాంటెంట్స్ కి మీ కింద కామెంట్స్ వస్తున్నాయా? తగ్గారు, తగ్గలేదు? అయ్యో నాకు డైట్ చెప్పండి, ఎలా తగ్గారు చెప్పండి. నిజంగానే ఇన్స్టాలో ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్. కానీ మీరు ఎక్కడ ఎందుకు కలర్స్ మెన్షన్ చేయలేదు? ఇది అర్థమైపోద్ది కదా, అయినా నేను ఎందుకు చెప్పాలి ఒక్కొక్కరికి? సో మీకు ఏ టెక్నాలజీ ఇచ్చారు? నాకైతే ఎవాల్వెక్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని తెలుసు మీకు? అంటే యూజువల్ గా పొట్ట చుట్టూ కుక్క కరిస్తే ఇచ్చేటట్టు ఇప్పుడు ఇస్తున్నారు. సో యూ థింక్ యూ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో? సో నాకైతే చాలా డేంజరస్ అనిపించింది. అసలు వెయిట్ లాస్ కి ఇంజెక్షన్స్ ఏంటండి బాబోయ్, చంపేస్తారేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను నేను. నేను వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ టైంలోనే నేను డి డాన్స్ షో చేశాను. పార్ట్ ఆఫ్ డి డాన్స్ షో. అప్పుడు ఆల్మోస్ట్ 80కి రీచ్ అయిపోయా. బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ నేను వెయిట్ ఇంకా ఎక్కువ మూవ్మెంట్ చేయలేకపోతున్నానని ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయా. ఇప్పుడు మేము మీకు ఏదైతే మంచి జాగ్రత్తలు చెప్పినామో, ఇట్లా తినండి, ఇట్లా తినకూడదు, అట్లా ఎట్లా అని అవన్నీ ఆల్రెడీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఇంట్లో. ఆబ్వియస్లీ నేను ఎప్పుడైతే కలర్స్లో జాయిన్ అయ్యి స్టార్ట్ చేశానో అప్పటికి వాడికి కొంచెం హెల్దీగా ఫుడ్ పెడుతున్నా, కొంచెం జంక్ తగ్గించేసి పిచ్చిగా తినకుండా. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు అలా ఉన్నాను కాబట్టి అదే మెయింటైన్ చేసుకుంటాను. నాకు 10 మంది పిల్లలు పుట్టినా నేను అదే మెయింటైన్ చేసుకుంటాను. 10 మంది పిల్లలు పుట్టినా మీరు ఇలాగే ఉండాలి కూడా. ఉండాలి.